हाय फ्रेंड्स विराजीस किचन की स्वागतम सुस्वागतम ఈ రోజు వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే అండి పప్పు ఏంది అక్క పప్పు అంటుంది వెరైటీ అంటుంది అనుకున్నారా కాకపోతే పప్పు చాలా మంది చేస్తారండి పప్పు టమాటో పప్పు మామిడికాయ పప్పు కూరకాయ చాలా మంది చేస్తారు కాకపోతే ఈ రోజు ఒట్టి పప్పుతోనే అది వేయించి ఎనుపుతున్నానండి వేయించేదంటే అది ఫస్ట్ తిరుగుబాతి పెట్టినట్లే మళ్ళీ ఎనిపేసి మళ్ళీ తిరుగుబాతి పెట్టినట్లు రెండు సార్లు తిరుగుబాతి అవుతుంది కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా చేసుకునే పప్పు కన్నా ఇలా చేసినామంటే అది డిఫరెంట్ టేస్ట్ గా ఉంటది ఇంకెందుకు ఆలస్యం మాట్లాడుతూ ఆట్లాడుతూ చేసేద్దాం చూసేద్దాం రండి మనం ఏం చెనిపే పప్పు కావాల్సిన పదార్థాలు చూద్దాము చూడండి ముక్కాలు కప్పు తీసుకున్నాను పప్పు ఇక్కడ 15 మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక తెల్లగడ్డ ఒక ఎర్రగడ్డ ఒక టమాటో కావాలంటే మీరు ఇంకా ఒకటి వేసుకోండి నేను ఇక్కడ చింతపండు వేస్తున్నాను ఒక టమాటో కొద్దిగా చింతపండు అండి మన ఉసిరికాయ ఉంది కదా దాంతో అర్ధం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేద్దాము అంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఈ మాత్రమే కాకపోతే ఇంకొక 3 కావాలండి ఉప్పు నీళ్లు నూనె ఈ 3 ఉంటే అయిపోయిందండి వంట కాబట్టి ఇంత సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీరు చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేద్దాం ఇప్పుడు కుక్కర్ వేడెక్కినాక నూనె వేసుకుందాం ఎర్రగడ్డ తొక్క తీసి కడుక్కునేసినానండి టమాటో కూడా కడిగి పెట్టుకునేసినాను ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము ఎర్రగడ్డ పెద్దది వద్దు చిన్నది వద్దు మీడియంగా కట్ చేసుకుందాము ఇలా రెండుగా వేసేసి ఇలా వేసుకుందాము అలాగే టమాటో కూడా అంతే అండి మీడియంగా కట్ చేసుకుందాము ఎట్లా వేయించుతాం కదా వేయించి ఎనుపుతాము కాబట్టి మీడియంగా కట్ చేసుకుందాం ఒకే టమాటా తీసుకున్నానండి ఎందుకంటే నేను తీసుకునే పప్పుకి ఒక టమాటా సరిపోతుంది కాబట్టి ఒకే టమాటా తీసుకున్నాను మీరు పప్పు ఇంకా ఎక్కువ తీసుకుంటామంటే ఇంకా ఒక పెద్ద టమాటా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు నూనె వేడెక్కింది ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము ఇప్పుడు ఎర్రగడ్డ అర్ధం వేగిందండి ఇప్పుడు పప్పు వేస్తున్నాను టమోటాలు ఇది పప్పు కొద్దిగా వేగినాక వేస్తామండి ఎందుకంటే టమోటాలో కొంచెం నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్లు పడే ముందరికి పప్పు వేగదు కాబట్టి పప్పు కొంచెం అర్ధం వేగినాక మనం టమోటా వేస్తున్నాం ఇది కలబెడుతూ ఉండాలండి మర్చిపోకూడదు లేదంటే మాడిపోతుంది మనం డైరెక్ట్గా కుక్కర్లో వేయించుతున్నాం కదా ఆయిల్ వేసి కాబట్టి కలబెట్టుకుంటూ ఉండాలి సిమ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట మనం అది వేయించుకుంటూ తెల్లగడ్డ ఒలుచుకుందాము దీనికి పొట్టు తీస్తేనే బాగుంటుంది కాబట్టి పొట్టు తీస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పప్పు మాడిపోతుంది ఈ పప్పు వేయించేదంతనే ఉందండి టేస్ట్ అంతా పప్పు కొద్దిగా ఏగిందండి అర్ధంకి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాము ఎండుమిరపకాయలు నేను ముందే వేయలేదండి నల్లగా తిరుక్కునేస్తుంది కాబట్టి నేను ముందు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు టమాటా కూడా వేద్దాము ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేసేద్దాం ఈ తెల్లగడ్డ దంచుకోవాల్సిన అవసరం లేదండి అలానే వేస్తున్నాను ఎందుకంటే ఎనుపుతాం కదా మనము కాబట్టి అలానే వేస్తున్నాను మంట మీడియంగా పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెట్టకూడదు మాడిపోతుంది చూడండి పప్పు వేగిపోయింది పప్పు ఈ మారి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నీళ్ళు వేసుకునేద్దాము దీంతో ముక్కాల కప్పు పప్పు వేసుకున్నాను దీంతో 2.5 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను ఒకటి 2 3 ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము ఇందులోనే చింతపండు కూడా కడిగి వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం
ఇది 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. 3 విజిల్లు వచ్చినాక మనం ఎనుపుకొని పోపు పెట్టుకున్నామంటే మన పప్పు ఏం చెనిపేది అయిపోతుంది. ఇంతవరకు చూసినట్లయితే మీకు నచ్చినట్లే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే కానీ ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. పప్పు అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు మనకి దానికి సైడ్ డిష్గా ఏదైనా ఉంటేనే కదండి బాగుండేది. కాబట్టి నేను ఇక్కడ మునక్కాయల తాలింపు చేస్తున్నానండి. అది తమిళనాడు స్టైల్లో చేస్తున్నాను ఈరోజు మునక్కాయల తాలింపు. మామూలుగా నేను పల్లీల పొడి వేస్తాను కదా, ఆ పల్లీల పొడి వేస్తా లేదు ఈరోజు. పల్లీల పొడి వేయకుండా తాలింపు చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూద్దాం. ఇప్పుడు మన తమిళనాడు స్టైల్ మునక్కాయ తాలింపు కావాల్సిన పదార్థాలు చూద్దాము. మునక్కాయలు ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నానండి, పెద్ద టమోటా ఒకటి, చిన్న టమోటాలు 2, అంతే 2 టమాటాలు తీసుకున్నాను, పెద్దగా 2 తీసుకున్నాను, ఒక తెల్లగడ్డ తీసుకున్నాను. ఇప్పుడు ఎట్లా చేయాలనేది చూద్దామండి. ఇంకొకటి అండి, తమిళనాడులో వచ్చి మురంకాయ తొక్కు అంటారు, మన ఆంధ్రాలో వచ్చి మునక్కాయల తాలింపు అంటారు. కాబట్టి తమిళనాడు స్టైలు మురంకాయ తొక్కు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకునేస్తాము. టమోటాలు కట్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నానండి. తొక్కు కదా, టమోటాలు అంతా వేగితే బాగుంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒక విజిల్ వచ్చేసిందండి, 1 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఎర్రగడ్డ కోసుకుందాము. ఎర్రగడ్డ కూడా అంతే అండి, మనము 2గా కోస్తూ ఉంటాం ఈరోజు, మామూలుగా కోసినట్లు లేదు. ఇప్పుడు దీన్ని 2గా వేద్దాము. దీన్ని 2గా వేసేసి ఇప్పుడు సన్నగా పొడుగుగా కోసుకుందాము. 2 విజిల్ వచ్చింది. ఇప్పుడు తెల్లగడ్డ ఒలుచుకునేద్దాము. ఇప్పుడు 3 విజిల్లు వచ్చేసింది. స్టవ్ ఆపేద్దండి, కుక్కర్ దించి ఆ పక్క పెట్టేసి పెనం పెట్టుకుందాము. ఇప్పుడు తెల్లగడ్డలు దంచుకునేద్దాము. ఎప్పుడు నార్మల్ పప్పు, నార్మల్ మునక్కాయల తాలింపు తినింటారండి, కాకపోతే ఇలా ఎవరు చేసి తినిండ్రు. ఇది వెరైటీగా ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి, మురంకాయ తొక్కు అంటారు. నేను తమిళ వాళ్ళ ఇంట్లో వంట చేశానండి. వాళ్ళు అంబిలి కాంచేసి దానికి ఈ తాలింపు చేసుకునేదండి. కూలు మురంకాయ తాలింపు అనేదండి. కూలు అంటే అంబిలి అండి, మురంకాయ తాలింపు అంటే మునక్కాయ తాలింపు. ఆ అంబిల్లో ఈ మునక్కాయ తాలింపు తింటా అంటే చాలా టేస్టీగా ఉన్నిందండి. అందుకే మీ ముందుకి తేవాలి, మీకు చేసి చూపించాలి కదా, మీరు చేసుకోవాలనేసి మీ ముందుకు తెచ్చాను. ఈజీగానే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పెనం వేడెక్కింది, నూనె వేసుకుందాము. దీనికి కొద్దిగా ఆయిల్ వేయాలండి, ఎందుకంటే మునక్కాయలు నూనెలోనే వేగాలి కదా, కాబట్టి దీనికి ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా చిట్లా పట్ల అనాలి. ఆవాలు బాగా చిట్లిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఇందులోనే కరివేపాకు, అలాగే తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, ఈ తెల్లగడ్డ కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. చూడండి, ఎర్రగడ్డ కూడా ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. ఇప్పుడు ఇది వేగుతా ఉంటుంది, మనం మునక్కాయలు కట్ చేసుకునేద్దాం. మునక్కాయలు చిన్నగా ఉందండి, మామ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చినారండి. చిన్న మునక్కాయలుగా ఉంది, కాకపోతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇట్లా మునక్కాయలు ఇక్కడ దొరకవండి, అంత హైబ్రిడ్ పొడుగుగా ఉండేది దొరుకుతాయి నాకు ఇక్కడ అంగిల్లో. చిన్న మునక్కాయలు ఇప్పుడు ఊరిని ఇంకా తెచ్చిచ్చిన దానికి ఇవి చేస్తున్నాను, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇక్కడ చిన్నగా కట్ చేస్తున్నానండి, నోట్లు ఫుల్ వేసుకొని నమలచ్చు కదా, కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. అదే ఇంత పొడుగు వేసినామంటే ఇక్కడ వరకు నమిలి తిందామా, అట్లే పారేస్తుంది, కాబట్టి ఇలానే కట్ చేస్తున్నాను. నీళ్ళలో వేసుకునేద్దాం. ఈ సైజులో కట్ చేసుకునే దానివల్ల పిల్లలు కూడా బాగా నములుతారు, కాబట్టి ఈ సైజులో వేసుకోండి మీరు కూడా.
నేతగానే ఉందండి, చూడడానికి లావుగా ఉంది అంతే, కోస్తా అంటే కూడా నేతగా బాగా తెగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని కలబెట్టుకుందాము. ఇప్పుడు మునక్కాయలు వేసుకునేద్దాము. టమాటా అర్థం వేగితే సరిపోతుందండి. అప్పుడు మునక్కాయలు వేసుకున్నామంటే మునక్కాయలు వేగాలి కదా మెత్తగా, అది వేగే గుందిరికి టమాటాను బాగా మెత్తగా వేగిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోండి మునక్కాయలు మీరు కూడా. మిగిలిన మునక్కాయలు కూడా కట్ చేసి వేసేస్తా. మిగిలిన కాయలు కూడా కట్ చేసేసాను, వేద్దాము. ఇది కాయ లావుగా ఉందండి, కానీ ఇది మెత్తగానే ఉంది. కాయ చెప్పే ఇచ్చినారు ఇది లావుగా కనిపిస్తుంది కానీ ముదరలేదనేసి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. ఇప్పుడు దీనికి కారం వేద్దాం. ఇప్పుడు కారము 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము, మునక్కాయ ఉడకాలి కదా, కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. చూడండి నీళ్ళు తెలుస్తూ ఉంది కదా, ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మునక్కాయ మెత్తగా ఉడికే గుందిరికి ఇదంతా నీళ్ళు ఇమిరిపోతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం, మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకుందాం. చూడండి మన కుక్కర్ విజిల్ వచ్చింది, తీసి పక్క పెట్టేసి తాలింపుకి రెడీ చేసినాం కదా, తాలింపు అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయింది చూద్దాము. పోయేసిందండి కుక్కర్ ప్రెజర్ కూడా. టైం ఎక్కడ నేను వేస్ట్ చేయలేదండి. చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. సట్లో పోసుకొని ఎనుపుకుంటాం. ఇప్పుడు ఏమన్నా సట్లో ఎనిపితే ఆ టేస్టే బాగుంటుందండి. ఇప్పుడు దీంతో వేసుకునేద్దాం అంతా, కల్లుప్పు వేసుకునేస్తాం రుచికి సరిపోయినంత. ఇప్పుడు దీన్ని బాగా ఎనుపుకునేద్దాము. చూడండి ఇలా నున్నగా ఎనుపుకుంటేనే ఈ పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని చూద్దాము తాలింపు. బస్ స్మెల్ భలే ఉందండి. చూడండి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకునేసినామంటే సరిపోతుందండి. ఇలానే కానీ తినచ్చు, కాకపోతే మన ఇష్టం అండి. నేనైతే మామూలుగా పోపు పెట్టనండి, ఇలా వెనిపేసే తింటాము. కాకపోతే మీకు చూపించాలి కదండి, పోపు పెట్టినామంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అందుకనేసి ఈరోజు నేను పోపు పెడుతున్నాను. ఇప్పుడు అన్నీ వేయించాము, వెనిపేసినామంటే ఆడికి ఆపేస్తాను. కాకపోతే పోపు పెట్టినామంటే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు నేను పోపు పెడుతున్నాను. మీకేమైనా టైం లేదు అంటే ఇలానే ఎనుపుకున్నా కానీ బాగుంటుంది కూర. కొద్దిగా నీళ్ళు వేసాం కదండి, ఇంకొంచెంసేపు పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనిచ్చినామంటే సరిపోతుంది కూర అనేది. ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. దీనికి వడిం వేస్తే ఇంకా బాగుంటుందండి, కాకపోతే అందరికీ వడిం దొరకదు కదా, కాబట్టి నేను ఈరోజు ఆవాలే వేస్తున్నాను. కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డ, కరివేపాకు, ఇప్పుడు బాగా వేయించుకుందాం పోపు. మామూలు మనము పప్పు టమాటా పప్పు చేసినామంటే తెల్లగడ్డ దంచి పోపుకి వేస్తాము, కాకపోతే ఇక్కడ ఎర్రగడ్డ వేస్తున్నాం పోపుకి. మా సైడ్ ఎక్కువగా తెల్లగడ్డ దంచి పోపుకి వేయరండి, పప్పుకి కానీ దేనికి కానీ. చాలా వీడియోలు చూసాను పోపుకి తెల్లగడ్డ దంచి వేస్తారు, కాకపోతే ఆ టేస్ట్ బాగుంది. మేము చేసేలాగా చేసినంటే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుందండి. కాకపోతే నేను ఈజీగా అయ్యేది చూపిస్తున్నానండి. మన బిజీ పీపుల్కి పొద్దున్న ఇలా అన్నము కూర తాలింపు తీసుకువెళ్ళాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈజీగా అయిపోయేలాగా చేసి చూపిస్తున్నాను. ఎర్రగడ్డ బాగా వేయించుకుందాము. మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పులో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. మనం కొద్దిగా నీళ్ళు వేసినాం కదండి, ఇప్పుడు బాగా కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఉడికే దానివల్ల మధ్యాహ్నం డబ్బా అనేది చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ అంటించి దీన్ని బాగా బాయిల్ చేసుకుందాము. మీకు ఇంకా పల్చగా కావాలంటే నీళ్ళు వేసుకోండి, కాకపోతే ఈ పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది.
పలచగా ఉంటే బాగుండదు. కాబట్టి నేను పలచగానే చేసేది కూరలన్నీ. కాకపోతే ఈ ఒక్క పప్పు మాత్రం గట్టిగా చేస్తాను. మన మునక్కాయ అనేది అర్ధం ఉడికిపోయిందండి, ఇంకా అర్ధం ఉడకాలి. చూడండి, మనం పప్పు పెట్టేసి మునక్కాయ తాలింపు పెట్టాము, మునక్కాయ తాలింపు పెట్టేసి పప్పు పోపు పెట్టాము. ఇప్పుడు పప్పు అయిపోయింది, మునక్కాయ అర్ధం ఉడికిపోయింది, ఇంకా అర్ధం ఉడకాలండి. రెండు ఒకేసారి అయిపోతుందండి మన వంట అనేది. ఇప్పుడు మన కూర కూడా బాగా ఉడికెక్కిందండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, మన మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయింది. చూడండి చూడండి బాగా ఉడికిపోయింది మునక్కాయ కూడా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. వేడి వేడి వైట్ రైసు, వేడి వేడి వేయించి ఎనిపిన పప్పు, అలాగే తమిళనాడు స్టైలు మురంకాయ తొక్కండి. ఇలా చేసి చూడండి, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన లంచ్ బాక్స్ వేసుకునేద్దాం. అలాగే స్వీట్ పపాయ. చూసారు కదండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు రాజీ పడకండి. ఇలాంటి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ మరెన్నో తెస్తానండి. ఇంతవరకు ఎలా సపోర్ట్ చేసినారో అలానే ఈ వంటలక్కని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.